బీసీల అభ్యున్నతి లక్ష్యంగా బీపీ మండల్ సేన పనిచేస్తుందని సేన అధ్యక్షులు డాక్టర్ ఆరా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కుల గణన రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ అధికంగా బీసీలకు సీట్లు ఇస్తుందో అలాంటి పార్టీలకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీసీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీపీ మండల్ సేన ప్రతినిధులు సాంబయ్య, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ కర్తవ్యం ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య పెంపొందించుకునేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెడుతూ బీసీలకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా గెలుపు గుర్రాలనే ఒక వంకతోటి బీసీలకి తక్కువ సీట్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము ఏ పార్టీ సీట్లు ఇచ్చినప్పటికీ ఆ పార్టీలకి అతీతంగా అన్నీ ఏ పార్టీలు ఉన్నా కూడా బీసీ సభ్యులకి ఎవరికైతే ఇచ్చారో, బీసీ అభ్యర్థులకి ఎవరికైతే ఇచ్చారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మా యొక్క ప్రథమ బాధ్యతగా మేము భావిస్తున్నాం. అట్లానే మా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు రెండవది బీసీల భావజాలాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా బీసీలకు ఏ అవసరాలు ఉన్నాయి, దానికోసం ఏమేమి కావాలి, అటువంటి విషయాల గురించి ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కాబట్టి మాకు అనుకూలంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆయా పార్టీలకి మా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీలో ముఖ్యంగా ఏంటంటే పార్టీల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టీలకి కట్టుబడి ఓట్లేసే జనాలు బీసీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ క్షేమం కన్నా కూడా వీళ్ళు అభిమానించే నాయకుల క్షేమం గురించి కోరుకునే బీసీలే ఎక్కువ మంది ఉంటారనమాట. కాబట్టి ఇక నుంచి అయినా కూడా బీసీలు ఆ విచక్షణతోటి ఓటేయటం నేర్చుకోవాలని చెప్పేసి బీసీలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పార్టీలు అయితే బీసీల యొక్క హక్కులను కానివ్వండి, బీసీల యొక్క క్షేమాన్ని కానీ పరిరక్షిస్తాయో అటువంటి పార్టీలకి బీసీలు సపోర్ట్ చేయాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మనం దానికి సంబంధించిన డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మేము ప్రధానంగా ఎవరైతే మండల్ కమిషన్ సిఫార్సులకి మద్దతు ఇస్తారో అట్లానే ఈ దేశవ్యాప్తంగా కూడా కుల జనగణనకి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో, అంతేకాకుండా ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ లేకపోవటం.